ఆంధ్రప్రదేశ్లో ఓ స్పెషల్ ఏరియా, అక్కడ దొరికే ఓ స్పెషల్ వంటకం, దాని వెనక ఓ పెద్ద కథే ఉంది. ఇది కేవలం వంటకం కాదండోయ్, ఒక ట్రెడిషన్, ఒక ఎమోషన్. పదండి ఆ కథేంటో మనందరం కలిసి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాని ఏమంటారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని. ఎందుకలా అంటారంటే దానికో బలమైన కారణం ఉంది. వ్యవసాయమే ఆ ప్రాంతానికి ప్రాణం, గుండెకాయ లాంటిదన్నమాట. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఎక్కడ చూసినా పచ్చని వరిపొలాలు, వాటి మధ్యలో సన్నగా పారే కాలువలు, వీటన్నింటికీ ప్రాణం పోసే గోదావరి తల్లి. ఇక్కడి వ్యవసాయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే ఇప్పటికీ ఆ పాత పల్లెటూరి సంప్రదాయాలు చాలా బలంగా కనిపిస్తాయి. సరే, ఇంత పచ్చగా, ఇంత సంప్రదాయంగా ఉండే ఈ నేల నుంచే గోదావరి నది మనకొక అద్భుతమైన బహుమతినిస్తుంది. అదే పులస చాప. దీన్ని గోదావరికి దొరికిన రారాజు అని కూడా అంటారు. అసలీ పులస చాపకి ఎందుకంత స్పెషాలిటీ? ఇదేమైనా మామూలు చేప అనుకుంటే పొరపాటే. ఇది సముద్రంలోంచి గోదావరి నదిలోకి, అది కూడా ఎదురీదుతూ వస్తుంది. ఆలోచించండి, ఆ ప్రయాణమే దీన్ని ఇంత ప్రత్యేకంగా మార్చేసింది. పులసకి మామూలు చేపకి తేడా ఏంటో చూద్దామా? పులస సంవత్సరంలో కొద్ది నెలలు మాత్రమే దొరుకుతుంది. అది సముద్రం నుంచి నదికొచ్చినప్పుడు. అదే వేరే చేపలు ఎప్పుడూ ఒకే చోటుంటాయి కదా. ఈ ప్రత్యేకమైన ప్రయాణం వల్లే పులస రుచి అసాధారణంగా ఉంటుంది. మామూలు చేపల టేస్ట్ ఎప్పుడూ దాదాపు ఒకేలా ఉంటుంది. ఓకే, దాని స్పెషాలిటీ ఏంటో తెలిసింది. మరి దాని విలువెంతో తెలుసా? పులస చేప ధర వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. అవును, కరెక్టే. 1 కిలో పులస చేప ధర 1000 రూపాయల్లో ఉంటుంది. అంటే ఇది మామూలు చేప కాదు, ఒక లగ్జరీ ఐటమ్ అన్నమాట. వెంటనే మనందరి మనసులో ఒకే ప్రశ్న వస్తుంది కదా, అసలు ఎందుకింత కాస్ట్లీ చేప? దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది, సంవత్సరంలో కొన్ని నెలలే దొరకటం, అంటే చాలా అరుదుగా దొరుకుతుంది. రెండవది, ఉప్పునీటి నుంచి మంచినీటికి, అది కూడా ఎదురెదుతూ చేసే ఆ కష్టమైన ప్రయాణం. ఇక మూడవది, ఆ ప్రయాణంలోనే దానికొచ్చే ఓ అద్భుతమైన, అసలు దేనితో పోల్చలేని రుచి. అంత ఖరీదైనా సరే ఇది కేవలం డబ్బున్నోళ్లు తినే వంటకం కాదు. పశ్చిమ గోదావరి ప్రజలకు ఇదొక ఎమోషన్. వాళ్ల ఇళ్లల్లో ఏదైనా చాలా స్పెషల్ పండగ వస్తే తప్ప పులస వండరు. ఇది వాళ్ల సంస్కృతిలో అంతలా కలిసిపోయింది. సరే, మార్కెట్లో వేలల్లో పలికే ఈ పులస కథ ఇప్పుడు వంటగదిలోకి ఎలా వెళ్తుందో చూద్దాం. ఎందుకంటే దీన్ని వండటం కూడా ఒక పెద్ద ఆర్ట్. ఇక్కడే అసలు ట్విస్ట్. పులస పులుసులో అవేవో పెద్ద పెద్ద మసాలాలు వేస్తారనుకుంటే పొరపాటే. కేవలం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం కారం, చింతపండు, అంతే. ఎందుకంటే ఆ చేప సహజమైన రుచే అసలైన హీరో. ఈ సింపుల్ మసాలాలు ఆ రుచిని ఇంకాస్త బయటకు తీసుకొస్తాయంతే. ఇక దీని వండే పద్ధతి కూడా ఒక కళలాంటిది. ముందుగా నూనెలో పోపు వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మంచి వాసన వచ్చేదాకా వేయిస్తారు. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి చాలా జాగ్రత్తగా పులస ముక్కలు విరిగిపోకుండా అందులో పెట్టి చిన్న మంట మీద మగ్గిస్తారు. ఫైనల్ టచ్, చింతపండు పులుసు పోసి ఒక్కసారి అలా ఉడకనిస్తారు. ప్రతి స్టెప్లోనూ చాలా కేర్ తీసుకోవాలి. అన్ని ఘట్టాలు పూర్తయ్యాయి. ఇక ఫైనల్ స్టేజ్, రుచి. ఇది జస్ట్ టేస్ట్ చేయటం కాదు, ఒక ఎక్స్పీరియన్స్. పులస పులుసుని ఎలా తినాలో తెలుసా? పొగలు కక్కే వేడివేడి అన్నంతో ఆ కాంబినేషన్, అబ్బా, మాటల్లో చెప్పలేం. దాని రుచిని వర్ణించాలంటే పెద్ద పెద్ద మాటలు కూడా సరిపోవు. తిన్నవాళ్లందరూ చెప్పే ఒకే ఒక్క మాట, అది వేరే లెవెల్ అనుభవం. ఆ ఒక్క మాట చాలు దాని రేంజ్ ఏంటో చెప్పటానికి. అందుకే పులస పులుసుని ఆంధ్ర వంటకాల్లో ఒక రారాజులా చూస్తారు. దాని ప్రయాణం, దాని విలువ, దాని రుచి అన్నీ కలిపి దానికి ఆ రాయల్ స్టేటస్నిచ్చాయి. మనం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒక వంటకం వెనుకున్న కథ, దాని సంస్కృతి, దాని ప్రయాణం, ఇవన్నీ కూడా ఆ వంటకం రుచిని ఇంకా పెంచుతాయనిపిస్తోందా? ఏమంటారు?